ఎందుకంటే ఈరోజు తెలంగాణ వస్తే 3 పూటలు తిండి తింటాం. ఈరోజు తెలంగాణ వస్తే మాకు సొంత ఇల్లు ఉంటుంది. తెలంగాణ వస్తే మా బిడ్డలు బాగుపడతారు, మంచి జాబులు వస్తాయి, మా పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఇంతమంది చనిపోయి కూడా తీసుకొని వస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం అనేది ప్రజలలో జరగడం లేదు. మరి ఎందుకోసం మనం పనిచేయడం అవసరం లేదు కదా. ఇప్పుడు ఈరోజు నిన్న మన ఈశ్వరీచార్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆర్థిక పరిస్థితి దాన్ని ఎందుకు మాట్లాడడం లేదు ఎవ్వరు కూడా. బీసీ కోసం చచ్చిపోలేదని చెప్తున్నారు. సరే చనిపోలేదు, ఎందుకు చనిపోయాడు ఆయన? ఈరోజు ఆయనకు ఉద్యోగం ఉంటే అక్కడికి ఎందుకు పోతుండే? అలా భార్యకు ఉద్యోగం ఉంటే ఎందుకు పోతుండే? కనీసం ప్రైవేటుగా కూడా ఉందా? కిరాయి ఇల్లు, 3 పిల్లలు, వాళ్ళ అమ్మ ఎట్లా బతుకుతుంది? ఇప్పుడు ఈరోజు 3 పిల్లల్ని వేసుకొని ఆమె ఎట్లా ఉంటుంది? అలాంటి ఫ్యామిలీలు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఈమె విషయం తెలుస్తుంది. రేపు ఇప్పుడు బయటికి సమాజంలో రాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. రేపు ఇంకా అతి త్వరలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ కోసం ఎందుకు చూపించదు మీడియా? ఎందుకు మాట్లాడదు? ఎవరి కోసం మీడియా పెట్టకండి మీరు. అసలు మీడియాలో ఉండకండి. మీరు ఉండి కూడా మీరు ఉద్ధరించేది ఏం లేదు. సమాజానికి పనికిరాని వాళ్ళ కోసము మీడియాలు తీయడము, వాళ్ళ ఫోటోలు పెట్టడము, వీడియోలు పెట్టడము, అవసరం లేదండి దాని గురించి ఎక్కువ పని చేయడం. ఎందుకు మీ టైం అంతా వేస్ట్ చేస్తారు? అదే టైం మీ ఫ్యామిలీకి ఇవ్వండి, మీ భార్యకి ఇవ్వండి, మీ పిల్లలకి ఇవ్వండి, మీ అమ్మ నాయనకి ఇవ్వండి, లేకుంటే ఇంట్లో కూర్చోండి. కానీ మీరు ఈ అవసరం కానీ ఏవి కూడా బయటికి తీయకండి, పెట్టకండి. ఇదే నా విన్నపం.